బలవంతులము. ఎవరు? మనము బలవంతులము. ఎవరు కావాలి ఆధారం? జిమ్మా, ఎక్సర్సైజ్లా, యోగానా, ఏది కూడా ఈ లోకములో సరిపోదు. దేవుడు నోటి నుంచి జస్ట్ ఒక కరోనా వచ్చునుగా కానీ ఒక వైరస్ను పంపించాడు అనుకోండి, కండలు తిరిగిన యోధులు కూడా గుండెలు పగిలేలాగా ఏరుస్తాడు. ప్రాణం మరణము వరకు ప్రతి మనిషి కూడా ప్రయాణము చేయవలసిన వారిగా ఉండి ఉన్నారు. నేను మధ్యలో ఆగిపోతాను, నేను మధ్యలో డ్రాప్ అయిపోతాను, లేదంటే కొన్నిసార్లు నేను ఇది సంపాదించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలంటే కుదరదు. దేవుడు ఒక ప్రయాణం మనకు అప్పచెప్పుతున్నప్పుడు ఆ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు కష్టము రాని, నష్టము రాని, ఎదురు దెబ్బలే తగలని, మన శరీరము బలహీన పడిపోయిన స్థితిలో ఉండిపోయి మనము భయపడవలసిన పని లేదు. ఎందుకని అంటే మహాశక్తివంతుడైన ప్రభు యొక్క బలము అనే మార్గములో మనము నడుస్తున్నప్పుడు శరీరము బలహీనత పడిపోయినా ఆయన ఎముకల ద్వారా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. మరణము తర్వాత మరణము రుచి చూడని బలము కూడా మనకు ఇచ్చి మహాశక్తివంతుడైన దేవాతి దేవుని దగ్గర ద పవర్ ఆఫ్ హిస్ మైట్ గా దేవుడు మార్చేవాడై ఉన్నాడు. హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళమును చేయును. మన త్రోవలో ముళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు, లేమిలు, అనారోగ్యాలు చెప్పుకుంటూ పోతే అనేకము అన్నీ ఉండగా త్రోవలను సరళము చేయువాడు. మన జ్ఞానము సరిపోదు, మన బుద్ధి సరిపోదు, మన సంపద సరిపోదు, మన కష్టము సరిపోదు, ఏది సరిపోదు, కానీ ద పవర్ ఆఫ్ హిస్ మైట్ అంటే దేవుని మహాశక్తిని మనకు దేవుడు బలముగా మార్చబోచు ఉన్నాడండి. హల్లెలూయా. మాటలను మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో మనము గమనించవచ్చండి. తుదుకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే పౌలు గారు ఇక్కడ గొప్పగాను ఆయన మాటలను వాక్యపు రూపంలో పరిశుద్ధాత్ముడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఎవరిని బట్టి మనం బలవంతులుగా మారతామంటే యేసయ్యను బట్టి మాత్రమే. అలాగునే ఆయన మహాశక్తి ఆయన యందు ఉన్నప్పుడు మాత్రమే మనము బలవంతులుగా మారతామండి. హల్లెలూయా. మనము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి ఉన్నాము. అలాగనే ఇంకను మనము ఈ లోకములో చూసుకున్నట్లయితే అనేక విధములైన బలము కోసము, అనేకమైన శక్తి కోసము, అనేకమైన జ్ఞానము కోసము పరుగులు తీస్తూ జనములందరూ కూడా ఉండిపోవచ్చు ఉన్నారండి. మన జీవిత ప్రయాణములో, మన జీవితములో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకములో ఉన్న వాటిని ఎదిరించడానికి, అలాగునే సాతాను శక్తులను ఎదిరించడానికి మనకు కావలసి ఉన్నది ఏ బలం అంటే యేసుక్రీస్తు వారి బలము మాత్రమే. ఆ బలము లేకుండా మనమైతే ఏమీ చేయలేమండి. ఆ మహాశక్తిని మనము బలముగా మార్చుకోకపోతే, ఆయన యందు నిలకడగా నిలవకపోతే మన బలము దేనికి కూడా పనికి రాదు. ఎందుకంటే కండలు తిరిగిన యోధులు కూడా దేవుని బలము ముందు కింద పడి చావవలసిందే. హల్లెలూయా. దావీదు ఎలాగుంటాడంటే చిన్న కుర్రవాడు, ఇప్పటికీ కూడా ఆయన యందు బలమును ఇచ్చినది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారండి. హల్లెలూయా.
ఒక బలవంతుడే ఎదురుగా వస్తున్నాడు, మహాశక్తివంతుడే ఎదురుగా వస్తున్నాడు. ఆయనను ఎదిరించడానికి ఆ ఫిలిష్తీయుడు దేనికి పనికిరానివాడు మా దేవుణ్ణి దూషిస్తున్నాడని దావీదు రోషము కలిగి ఏమని అన్నాడంటే, ఆ ఫిలిష్తీయుడు సున్నతి లేని వాడే మా ఎదురుగా వచ్చి ఇక్కడ వాడు మనల్ని అంటుంటే ఎవ్వడు కూడా రోషముగా లేడు అని దావీదు గారు పలుకుచున్నప్పుడు రోషము కలిగిన దావీదు ఏమి చేసి ఉన్నాడంటే, నేను చాలు వాడిని చంపడానికి, వాడి తలను తీసుకురావడానికి నాలో ఉన్న బలవంతుడు నా యేసుక్రీస్తు వారిని పట్టుకుని నేను వెలుచున్నప్పుడు విజయము నాదే అని చెప్పేసి వెళ్ళి దేవుని శక్తిని మహాశక్తిగా మార్చుకుంటే, అలాంటి వారు ఫిలిష్తీయుల నాయకులు, అధికారులు, బలవంతులు ఎంతమంది వచ్చినా కూడా ఈ లోకములో ఎవ్వరు కూడా నిలవలేరు. దేవుడైతే బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, అన్నిటినీ ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయనలో ఉండినప్పుడే. అందుకని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెబుతున్నారండి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఉంటేనే మనము బలవంతులమండి. మనకు ఎవరు కావాలి ఆధారం? జిమ్మా, ఎక్సర్సైజ్లా, యోగానా? ఏది కూడా ఈ లోకములో సరిపోదు. దేవుడు నోటి నుంచి జస్ట్ ఒక కరోనా వచ్చునుగా కానీ ఒక వైరస్ను పంపించాడు అనుకోండి, కండలు తిరిగిన యోధులు కూడా గుండెలు పగిలేలాగా ఏరుస్తాడు ప్రాణం కోసం. ఏ శక్తి లేకపోయినా, ఈ లోకపు శక్తి కానీ, ఈ లోకపు బలము కానీ, ఈ లోకపు కండలు కానీ లేకపోయినా దేవుని వాక్యమును పట్టుకుంటే దేవుడే మనల్ని మహాశక్తిగా బలవంతులుగా మార్చునుగాక. అందరు ఇంగ్లీష్లో ఈ మాట ఉంటుంది, ద పవర్ ఆఫ్ హిస్ మైట్ అని చెప్పేసి ఉంటుంది. దేవుని మహాశక్తి ఆయన యందు నిలబడితే బలవంతులుగా మనల్ని మారుస్తుంది. మరి ఈ లోకములో ఏది మార్చలేదు కానీ ఆయన శక్తే మారుస్తుంది. ఆ శక్తి మనము ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. కింద వచనాల్లో చూసినట్లయితే పోరాడిన శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో అని అనేక సార్లు అంతకు ముందు మనం 2-3 వారాల నుంచి సాతాను గురించి మాట్లాడుచూ ఉన్నాము. అలాగునే ఈలో మరణము వరకు ప్రతి మనిషి కూడా ప్రయాణము చేయవలసిన వారిగా ఉండి ఉన్నారు. నేను మధ్యలో ఆగిపోతాను, నేను మధ్యలో డ్రాప్ అయిపోతాను, లేదంటే కొన్నిసార్లు నేను ఇది సంపాదించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలంటే కుదరదు. దేవుడు ఒక ప్రయాణం మనకు అప్పచెపుతున్నప్పుడు, ఆ ప్రయాణములో వెలుచున్నప్పుడు కష్టము రాని, నష్టము రాని, ఎదురు దెబ్బలే తగలని, మన శరీరము బలహీన పడిపోయిన స్థితిలో ఉండిపోయి మనము భయపడవలసిన పని లేదు. ఎందుకని అంటే మహాశక్తివంతుడైన ప్రభు యొక్క బలము మనే మార్గములో మనము నడుస్తున్నప్పుడు శరీరము బలహీనత పడిపోయినా ఆయన ఎముకల ద్వారా అయినా నడిపించే దేవుడై ఉన్నాడు. మనము జీవిస్తున్న ఈ ప్రపంచంలో చాలా మంది కూడా మార్నింగే అన్నిటినీ వెతికేసుకుంటూ ఉంటారు. అన్నిటినీ వాకింగ్ అని, జిమ్ అని, అయ్యని, ఇయ్యని, లేదంటే అవి తాగితే బలం వస్తుంది, ఇది తింటే బలం వస్తుంది, అది చేస్తే బలం వస్తుంది, ఇక్కడికి వెళ్తే బలం వస్తుంది, ఈ ఎక్సర్సైజ్ చేస్తే కండలు తిరిగిపోతాయి. చాలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ ప్రయాసపడుచున్నప్పుడు క్రైస్తవుడిగా మనము ఏమి చేయాలంటే మోకాళ్ళకు పని అప్పచెపితే నీ మోకాలే నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వేరొక బలం మనం ఎక్కడి నుంచి తెచ్చుకోలేము. తిండి ద్వారా రాదు, లేదంటే ఈ లోకంలో ఉన్న వాటిని తాగితే రాదు, ఏ టాబ్లెట్లు వేసుకుంటే రాదు. ఏది వేసుకున్నా వ్యర్థముగా, దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది కూడా మన దగ్గరకు రాదు. కానీ ఆయన ఆజ్ఞ ఉంటే గాలి ద్వారా నీకు బలమును తీసుకొచ్చే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తిండి అవసరంలా, ఏది అవసరంలా, నువ్వు తీసుకునే శ్వాసను బట్టే ఆ గాలి ద్వారా నీలో మహాశక్తిగా బలవంతుడిగా నిన్ను మార్చే మన దేవాతి దేవుడు ఉన్నాడు కూడా చెప్పి ఉన్నాడు పౌలు గారు. ఇక్కడ మొదటిగా ఏం మాట ఉన్నదండి? ఇక్కడ తుదుకు ఏముందండి? తుదుకు అంటే ఎప్పటి వరకు? కడ వరకు, చివరి వరకు ఎవరైతే ప్రభువులో నిలిచి ఉంటారో వారిని
బలవంతులుగా దేవుడు మరణించే వరకు ఉంచుతాడండి. హల్లెలూయా. మరణము తర్వాత మరణము రుచి చూడని బలము కూడా మనకు ఇచ్చి మహాశక్తివంతుడైన దేవాతి దేవుని దగ్గర ద పవర్ ఆఫ్ హిస్ మైట్గా దేవుడు మార్చేవాడై ఉన్నాడండి. అది మనము ఎన్ని వాక్యాలు చదివినా ఎన్ని వినినా కూడా మన బుద్ధి ఎలాగునో ఉంటుందంటే, ఒకసారి సామెతలు చూద్దామండి. 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు చదువుదామండి. రాజైన సొలొమోను గారు చెప్తున్నాడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. కానీ మనమందరము కూడా ముందుగా ఏమి చేస్తామంటే, అన్ని ప్రపంచంలో ఉన్నవన్నీ చేసేసి చివరికి దిక్కు ఏది లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మరలను ప్రార్థన చేసేవారిగా ఉంటాం. మొదటిగా మనము వెతకవలసింది దేవాతి దేవుణ్ణి. మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని కాదు, లేదంటే మన జ్ఞానమును ఆధారము చేసుకుని కాదు, లేదంటే ఈ లోకములో పనులన్నిటిని బట్టి మనము దేవుణ్ణి అడిగేసి ఇదే నాకు కావాలి అంటే అది మన స్వబుద్ధిగా ఇక్కడ సొలొమోను రాజు చెబుచూ ఉన్నాడండి. అందుకనే మనము ఏమి చేయాలంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఆ స్వబుద్ధిని, ఆ జ్ఞానమును, దేవుని యొక్క జ్ఞానము కాకుండా లోకపు జ్ఞానమును అనుసరించే వారిగా ఉంటే యేసు నామములో ఇప్పుడే లోక జ్ఞానము కొట్టివేయబడునుగాక. అందుకని మనం ఏమి చేయాలంటే, మనమందరము కూడా పూర్ణ హృదయముతో మనందరము కూడా యెహోవా యందు నమ్మిక ఉంచితే అదే మనకు బలముగా దేవుడు మార్చేవాడై. హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళమును చేయును. మన త్రోవలో ములులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు, లేమిలు, అనారోగ్యాలు చెప్పుకుంటూ పోతే అనేకము అన్నీ ఉండగా ఆ త్రోవలను సరళము చేయువాడు. మన జ్ఞానము సరిపోదు, మన బుద్ధి సరిపోదు, మన సంపద సరిపోదు, మన కష్టము సరిపోదు, ఏది సరిపోదు. కానీ దేవుని యొక్క జ్ఞానమును అనుసరించి హృదయపూర్తిగా నిలిచిన బిడ్డలకు వారి మార్గములన్నీ కూడా సరళము చేయబడుతూ ఉంటాయండి. ఎలాగునూ ఉంటుందంటే, గమ్యము చేరేంత వరకు ఆయనలో నిలకడగా ఉండి బలమును పొందుకుని పక్షిరాజు వలె పైకి ఎగిరే విధముగా దేవుడు మారుస్తూ అందుకనే మనం ఏమి చేయాలంటే, స్వబుద్ధిని ఆధారము చేసుకొనకూడదు. మన బుద్ధిని, మన జ్ఞానమును, మన బలమును మన 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 నీ నా 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 అనేది కొట్టి వెయ్యాలి. మనము ఏదైనా నా దేవుడి జ్ఞానము, నా దేవుడి చిత్తం, నా దేవుడి ఆలోచన, నా దేవుని తలంపు, నా దేవుని ఉద్దేశం, నా దేవుని మాట, నా దేవుని పలుకు అన్నిటినీ ఆయన ద్వారా మనము పట్టుకుని నడిచిన బిడ్డలుగా ఉన్నామంటే, త్రోవ ఎంత ఉన్నా కూడా నువ్వు నడిచి వెళితే అది ఇంత విశాలముగా దేవుడు మార్చే దేవుడు అయి ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకని అంటే, ఆయన త్రోవలన్నిటి కూడా ఆయన అరచేతిలో నడిపించే దేవుడై ఉన్నాడండి. మహాశక్తే బలముగా మారుతుంది. ఆ బలము ఎలాగుంటుందంటే, త్రోవలన్నిటిలో వెలుగుగా నీ పాదములకు దీపముగా ఆయన మార్చే దేవుడై. మనము మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం కూడా చూడొచ్చండి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఎవరిని సేవించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని మహిమపరచాలి? మన దేవాతి దేవుణ్ణి మహిమ పరిచే వారిగా మనము ఉండాలి. మనము ఏమి చేస్తామంటే, కష్టం వస్తేనేమో ఫస్ట్ అన్నిటిని వెతికేస్తూ ఉంటాం. అన్నిటి త్రోవ మనము వెతుక్కుంటే
పడిపోవచ్చు, కుడికి కానీ ఎడమకి కానీ పడిపోవచ్చు. ఆయన నిలబెట్టి ఇదే నీ త్రోవ అంటే, త్రోవ కనపడిన త్రోవ అక్కడితో ఆగిపోయిన త్రోవ ఒక అడుగు దాకే ఉన్నా 1000 అడుగులు వేపించే దేవుడు బలవంతులుగా మనల్ని మార్చునుగాక. ఆయన యందు మహాశక్తిని మీరు కోరుకున్న వారిగా ఉన్నట్లయితే, ఆయన యందు నిలిచిన బిడ్డలుగా ఉన్నట్లయితే, మీరు తెరిచిన వాక్యము మీరు చూచునుగాక, మీరు చదువునుగాక. మనమే బలవంతులము. ఎవరము? మనము బలవంతులము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదామండి. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఫస్ట్ మాట మనకు చాలండి. అక్కడ చూసినట్లయితే ఈ లోకములో ఉన్న జ్ఞానమును మించిన ఒకే ఒక్క ప్రేమను తెలుసుకుంటే, ఏ ప్రేమని అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే శక్తి గలవారిగా మనము మార్చబడతామని. సంసోను బలవంతుడే అయినప్పటికీ కూడా స్త్రీ విషయములో బలహీన పడిపోయి ఉన్నాడండి. దేవుని చిత్తమును తెలుసుకుంటే, దేవుని కృపలో ఉంటే, దేవుని మహిమ కలిగిన శక్తిలో మనము నిలకడగా నిలిచిన బిడ్డగా ఉన్నట్లయితే బలవంతులుగా, ఈ లోకములో మనల్ని బలవంతులుగా దేవుడు మార్చేవాడిగా ఉన్నాడు. పరిస్థితి కూడా చిన్న చిన్న విషయాల్లో బలహీనత పడిపోతూ ఉంటాం, చిన్న వాటిలోనే పడిపోయే స్థితిలో ఉంటామండి. క్రీస్తు మనలో ఉంటే, ప్రభు శక్తి మనలో ఉంటే, ప్రభువు మనలో ఉంటే ఆ బలమును దాటి వేరొక ఆలోచన రాకుండా పరిశుద్ధాత్మ కంచె మనలో ఉండినట్లయితే ఏ బలహీనతలో కూడా పడిపోమండి. ఇప్పుడు ఒక రోబోలో గర్భమును పెట్టి పిండమును కూడా తయారు చేసే విధముగా రూపిస్తానికి ప్రయత్నం జరుగుచూ ఉన్నది. సృష్టించిన దానిని మించి మనిషి ఆలోచన కలిగి ఉన్నాడు. దానిని బట్టే శాపమును తెచ్చుకునే వారిగా మనందరము కూడా ఉంటూ ఉన్నామండి. రాబోయే కాలంలో దేవుని రాకడలో ప్రకటన గ్రంథంలో ఉంటాయి, విగ్రహాలు మాట్లాడతాయి, విగ్రహాలు నడుస్తాయి. నడిచే విగ్రహము, మాట్లాడే విగ్రహము, యుద్ధము చేసే విగ్రహాలు తయారవబోచున్నవి, కొన్ని రాబోచున్నవి. ఇంకా మన ముందు కాలంలో మనలో ఉన్న బలము ఎక్కడ కూడా బలహీనత పడిపోకూడదండి. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉంటే దేవునిలో ఆయన మహాశక్తి లేని వారందరూ కూడా ఆ దినమున విడవబడతారు, వదిలివేయబడతారు. ఇక్కడ చావు ఉండదు, ఇంకా ఏది కూడా ఉండదు. శరీరము అనుభవిస్తూనే, బాధలను అనుభవిస్తూనే, ఆకలి దప్పిక దాహాలను అనుభవిస్తూ, మనుషులను పీక్కుని తినేస్తూ, కనబడి వారి రక్తము తాగుతూ, రకరకాలుగా నానా విధాలుగా ప్రకటన గ్రంథములో తెలియజేసిన మాటలన్నీ కూడా ఆ దినమున నెరవేర్చబడతాయి. ఆ దినము రాకమునుపే దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో వాక్యముల చేత మాట్లాడుతున్నాడు, ఎంతో బలపరుస్తున్నాడండి. ఆయనలో నిలకడగా నిలిస్తే నీవు బలవంతుడివే. మరణము వచ్చిన చాలా మంది మరణానికి భయపడతారు, కానీ మరణం వస్తే క్రైస్తవుడికి సంతోషముగా ఉండాలి, ఆనందముగా ఉండాలి. ఎందుకని అంటే ఇప్పటిదాకా దేవుడి కృపను బట్టి ఇచ్చిన జీవితాన్ని, ఆయుష్ను బట్టి మనం ఎంతో సంతోషముగా, ఆనందముగా ఆయన కృపలో బ్రతికి ఉన్నాము. మరణించి తిరిగి లేస్తే ఆయనను కలుసుకోబోతామండి. హల్లెలూయా. నిజమైన సంతోషం అదే, నిజమైన ఆనందం అదే. ఎందుకని అంటే ఈ లోకములో కష్టపడేది దాని కొరకే, మనము శ్రమించేది దాని కొరకే, అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడేది కూడా దాని కొరకే, సృష్టికర్తను కలుసుకోవాలని. మరి ఈ బలము సరిపోయిద్దా? మన శరీర బలము, మన ఆత్మ బలము సరిపోయిద్దా? దేనికి పనికిరాదండి. దేవుని ఆత్మచేత నిండుకున్న బలవంతులుగా మారినప్పుడే మరణము నుంచి విజయమును మనము చూడగలమండి. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను కనుగొనడమే, వెతకడమే, అది పొందుకోవడమే నిజమైన బలం. హల్లెలూయా, హల్లెలూయా.
శరీరానికి బలం కావాలంటే గుడ్లు, మాంసము, పాలు, మంచి పోషకాలన్నీ తింటూ ఉంటాం శరీరాన్ని బలపరుచుకోవడానికి, మంచి ఆరోగ్యముగా ఉండడానికి. మరి ఆత్మను బలపరుచుకోవడానికి నీవు ఏమి చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచన. ఆత్మ విషయంలో కోల్పోతే, ఆత్మ విషయంలో చేజారిపోతే, ఆత్మ విషయంలో దేవునికి విరోధముగా మారిపోతే ఫలితం ఏమైనా ఉన్నదా? ఏది కూడా లేనేలేదు. శరీరము నశించిపోచున్న, శరీరము కుళ్ళిపోచున్న, శరీరము గాయముల చేత రక్తము కారబడుచున్న భయపడవలసిన పని లేదు. ఎందుకని అంటే ఆత్మనిచ్చిన దేవుడు ఆత్మను తిరిగి త్వరలో తీసుకోబోచున్నాడనే నిరీక్షణ కలిగి యోబు వలె పాపము లేని వారిగా మనము ఉన్నామంటే ఎప్పటి వరకు? అంతము వరకు, తుదకు వరకు కూడా ప్రభువులో నిలిచిన వారిగా ఉన్నామంటే బలవంతులుగా దేవుడు మార్చు. పాత నిబంధనలో కీర్తనలు ఒకసారి 44వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదామండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగ చేసెను. హల్లెలూయా. ఖడ్గము వల్ల ప్రయోజనం ఏమీ లేదండి. హల్లెలూయా. మన బాహువు వల్ల జయము మనకు రాదు. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే మా పితరులకు విజయముని ఇచ్చి ఎలాగున చేసి ఉన్నారంటే దేవుడు తోడుగా ఉండే విధముగా వారు తీసుకువెళ్ళారు. కాబట్టి ఖడ్గము లేకుండా వారి శక్తి ఎంత కూడా ఉపయోగించకుండా దేవుని దక్షిణాస్తము, ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే విజయముని ఇచ్చి ఉన్నదండి. హల్లెలూయా. ఈ రోజు మనలో కూడా మన బాహువును బట్టి అతిశయిస్తే ప్రయోజనము లేదు. కానీ ఆయన దక్షిణాస్తము, ఆయన బాహువు, ఆయన ముఖ కాంతిని బట్టి ప్రతి క్షణము కూడా విజయముగా మనము పొందుకునే వారిగా ఉన్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. మన పితరులే కాదు పొందుకునేది, ఈ క్షణమున, ఈ దినమున మనము కూడా క్రైస్తవులుగా జీవిస్తున్న వారు, యేసుక్రీస్తు నామములో నమ్మిన వారందరూ కూడా ఆయన బాహువు, ఆయన దక్షిణాస్తము కింద ఆయన ముఖ కాంతి బట్టి విజయమును పొందేవారిగా ఉన్నారండి. పడాలి, ఆయన మీద ప్రాణము పెట్టుకుని జీవించాలి. పైన నటిస్తే సరిపోదు, కానీ విశ్వాసపు లోతులను చూచి వాటన్నిటిని అధిగమించి ఏది వచ్చినా చేయించే మార్గం ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తి మనలను బలవంతులుగా మారుస్తుందండి. ఇతరులను మార్చి ఉన్నది. వారు ఏం చేశారు, మనం ఏం చేయట్లేదండి. దేవుడు వారితో మాట్లాడుతున్నారు, వారి దగ్గరికి వచ్చాడు, వారి యొక్క సముద్రాన్ని చీల్చేసాడు. అడవుల్లో సైన్యం వస్తున్నప్పుడు వారందరి మీద జయమును పొంది ఉన్నారు. ఏ రాజ్యం వచ్చినా కూడా ఎదురు లేని ఇజ్రాయేలు ప్రజలుగా ఈ రోజుకి కూడా ఉన్నారంటే వారికి ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరి హస్తము తోడుగా ఉంది? ఎవరి బాహువు తోడుగా ఉంది? ఎవరి ముఖ కాంతి వారి పైన ప్రకాశిస్తున్నది అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. విశ్వాసములో ఉన్న వారమే, బాప్తిసమును తీసుకున్నాము, రక్షణను తీసుకున్న వారమే. మరి వారికి మనకు ఏంటి కొరత? వారికి మనకు ఏంటి అంత గ్యాప్ ఉన్నది అంటే ప్రార్థనే. వారు ఎలా ప్రార్థిస్తారంటే ప్రతి అవసరతకు ముందు వెనక అన్నిటిని కూడా ప్రార్థించి పొందుకుంటున్నారండి. మనము కూడా ఈ రోజు నుంచి మనకు బలము కావాలంటే ప్రార్థన ఒక్కటే మనల్ని బలవంతులుగా మారుస్తుంది. దానిని మించి ఈ లోకములో ఏది కూడా మనల్ని బలవంతులుగా మార్చలేదండి. మన పితరులు, వారి ఖడ్గము లేదు, వారు యుద్ధానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతారు. ఎందుకని అంటే దేవుని మాట వారికి తోడుగా ఉన్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనకు కూడా ఈ దినము నుంచి దేవుని మాట తోడుగా ఉంచుకున్న వారిగా ఉన్నట్లయితే, ఆయనలో నిలకడగా ఉండిన వారి అయితే, ఆయనలో తుద వరకు కడ వరకు నిలిచి ఉన్నవారిగా ఉన్నట్లయితే
ద పవర్ ఆఫ్ హిస్ మైట్. దేవుని శక్తే మా బలము. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూడవచ్చు, యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవా అని చెప్పేసి 20వ అధ్యాయం 3-4 వచనములో ఉంటుంది. అలాగనే ఉపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వచనంలో కూడా నేను నీకు తోడై ఉందును అని చెప్పేసి యెహోషువతో దేవుడు పలుకుతూ ఉన్నాడండి. నువ్వు కుమారుడైన యెహోషువతో మోషే తర్వాత నేను నీకు తోడుగా ఉన్నాను, స్వాస్థ్యమును కలిగిన దేశమును నీకు అప్పగిస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశములో మీరు కాలు పెట్టినప్పటి నుంచి మీకు నేను తోడుగా ఉంటానని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఏంటంటే భయముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, అప్రమత్తముగా ఉన్నారు, కష్టముతో ఉన్నారు. యెహోషువ 1వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే వారు అలాగున ఉన్న స్థితిలో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడండి. మాట చాలు మన హృదయము బలపడడానికి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు కూడా సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాడు. నేను కాదు కానీ చెప్పే మాట పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, నీకు తోడై ఉన్నవాడు కడవరకు నడిపించునుగాక. ధైర్యముగా నుండుము, జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నీవు నడుచు మార్గమంతటిలో కూడా చక్కగా నీ ప్రవక్తనంతటను అనుసరించి ధర్మశాస్త్ర విషయములో కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదండి. యెహోషువతో పలుకుచున్నాడు దేవుడు. ఆ యెహోషువ అలాగున ఉండి ఏమి చేసి ఉన్నాడంటే సూర్య చంద్రుని ఆపేయగలిగిన శక్తివంతుడిగా మారిపోయి ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే సృష్టిని శాసించగలిగిన బలము దేవుడు మనకు కూడా ఇచ్చునుగాక. ఏలుబడి చేసేవారిగా ఉన్నామండి. దేవుని తర్వాత ఈ సృష్టిలో ఏలుబడి చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే పరిశుద్ధాత్మను నింపుకున్న వాడే ఏలుబడి చేసేవాడిగా ఉన్నాడు. వాడే బలవంతుడిగా ఉన్నాడండి. హల్లెలూయా. సరే, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. సడలిన చేతులను బలపరుషుడి, త్రొట్టిల్లు మోకాలను దృఢపరుషుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇది మనందరికీ చెప్తున్నాడు. కొన్ని పరిస్థితుల్లో మన చేతులు సడలిపోతాయి, వణికిపోతాయి, భయం వేస్తుంది. ఏమీ లేని స్థితిలో ఏం చేస్తుందంటే ఇంకా చేజారిపోయే స్థితిలో గుండె బాగా వేగంగా కొట్టుకుని నీరసించిపోయి ఏమి చేయకుండా స్ట్రక్ అయిపోయిన జీవితంలో మనము ఉండగా దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటి అంటే భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతి విషయములో ప్రతి దండన చేయుటకు ఆయనే ప్రతీకారము తీర్చుకుని ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. అన్ని విషయాల్లో దేవుడు రక్షించునుగాక. అయితే గుడ్డి వారికి కనులు తెరవబడును, చెవిటి వారికి చెవులను విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ త్వరలో మన సంఘములో కూడా జరగబోచున్నవి. దేవునికే ఆయన చేస్తున్న పనిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి, తండ్రిని, కుటుంబాన్ని, సంపదను అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఒకే ఒక్క మాట, దేవుని మాటను పట్టుకున్నప్పుడు బలవంతుడిగా దేవుడు మార్చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా, బలవంతుడిగా ఈ రోజుకి కూడా మనము చెప్పుకుంటున్నామంటే అంతటి విశ్వాసమును అబ్రహాము కనపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మోషే గారిని మనం చూసినట్లయితే అందరికీ తెలుసు ఏం చేసి ఆత్మ ఆయనకు తోడుగా ఉన్నప్పుడు
సంద్రము ఎదురొచ్చి ఉన్నది. ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పినట్లుగా కొట్టాడు. ఆయన బలము సరిపోయిద్దా విడిపోవడానికి? సముద్రము సరిపోయిద్దా? సరిపోదు. దేవుడే అక్కడ వచ్చి కార్యము జరిగించున్నాడు కాబట్టి సముద్రము మొత్తము కూడా చీలిపోయినదండి. మొదటిగా క్రైస్తవుడే సముద్రపు అంచులో ఉండి నడిచి ఆ సముద్రపు అంచును కూడా చూసిన వాడిగా క్రైస్తవుడే ఉండి ఉన్నాడండి. టెక్నాలజీ వచ్చి అయ్యి వచ్చి ఈ వచ్చి సముద్రం కిందకి వెళ్తున్నారు, కానీ సముద్రమును చీల్చుకుని మధ్యలో నడిచి సముద్రపు నేల ఎలా ఉంటుందని మన పితరులు మన వాళ్ళు చూసి ఉన్నారండి. హల్లెలూయా! అది మనకి ఎంతో గర్వకారణం. హల్లెలూయా! హల్లెలూయా! ఇటు అటు సముద్రమే, చేపలు తిమింగలాలు అనేకమైనవి కూడా ఆ చివరి దాకా వచ్చి ఏంట్రా వీళ్ళు సముద్రంలో నడుస్తున్నారని చూస్తూ అవి కూడా అలాంటి అయినప్పటికీ కూడా వారు నడుస్తుంటే దేవుని యొక్క ఆత్మ వారికి తోడుగా ఉండి నడిపిస్తుందండి. వారు ఎక్కడ నడిచి ఉన్నారంటే సముద్రపు అంచున నేలలో నడిచి ఉన్నారండి. ప్రపంచంలో ఎవ్వడు కూడా నడవలేని విధముగా దేవుడు నడిపించేవాడిగా అంతటి బలమును మనకు అనుగ్రహిస్తాడండి. ఎప్పుడు అంటే ఆయనలో నిలిచి ఉంటే. వారు నిలిచి ఉన్నారు స్వాస్థ్యము కోసము, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశము కోసము ఎదురు చూస్తున్న వారిగా పరుగులు తీసుకుని వస్తున్నప్పుడు మధ్యలో కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఆటంకములు ఎన్ని వచ్చినా కూడా వారికి దేవుని ఆత్మే తోడుగా ఉండి వారి బలము లేనప్పుడు బలవంతులుగా చేసి ఉన్నదండి. మనము జ్ఞానవంతులుగా మారాలంటే ఇదే మన పరిశుద్ధ గ్రంథమే జ్ఞానవంతులుగా బలవంతులుగా మనందరినీ మార్చునుగాక. కేలు ప్రవక్త ఎలాగునే ఉన్నాడంటే దర్శనం చూస్తూ ఉన్నాడండి. ఆ పుర్రెలు ఎముకలు అన్నీ ఉన్న స్థలములో నిలిచి ఉన్నప్పుడు యేసయ్య వచ్చి మాట్లాడుచూ ఉన్నాడండి. నీవు పలుకు జరుగుతుంది అన్నాడు. ఆయనకి భయం వేసింది, వణుకు పుట్టింది. ఎందుకని అంటే ఈ పుర్రెలు లెగిస్తే యుద్ధం చేస్తాయా అనుకుని మనసులో అనుకుంటూ ఉండొచ్చు, కానీ దేవుని మాటను పట్టుకుని నోటితో పలికినప్పుడు అన్ని మనుషులుగా శరీరధారము కలిగి మరలను తిరిగి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. అది అంతటి బలము దేవుడు ఎలాగనే ఇస్తాడంటే నోటి మాట ద్వారా పలికితే, ఆయన మాటను పట్టుకుని పలికితే జరిగి తీరవలసిందే. హల్లెలూయా! దానియేలు గారిని సింహబోనులో ఎదురుగా పడేసినప్పుడు అవన్నీ ఆకలిగొని వస్తూ ఉన్నవి. ఇలాగున ఆయన ముందుకు వస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞను బట్టి అవన్నీ కూడా కాముగా అయిపోయి ఉన్నప్పుడు దానియేలు ప్రార్థించేవాడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా! అలాగునే పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థనే వారిని బలవంతులుగా మార్చింది. వారు ప్రార్థన చేస్తే ఏమైంది? సంఖ్యలు తెగిపోయి మొత్తం అన్నీ కూడా జైలు గోడలు బద్దలైపోయి ఉన్న పరిశుద్ధులుగా వారు ఉన్నారు. దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా, దేవుణ్ణి పట్టుకోవడం ద్వారా, దేవునిలో నిలిచి ఉండటం ద్వారా, దేవునిలో కడవరకు ఆయనతో పాటు నడిచేవారిగా ఉన్నట్లయితే నిజముగా మనము కూడా అట్టి విధముగా బలమును పొందుకునే వారిగా ఉన్నామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా! ఏమి చేయాలో దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఆయనలో బలమును పొందుకోవాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయమని ఆయన చెబుతున్నాడండి. విశ్వాసమందు నిలకడగా ఉండమని చెబుతున్నాడండి. పౌరుషముగా దేవునిలో నిలకడగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొరకు నిలబడి మనము పోరాడటమే పౌరుషముగా దేవుడు చెబుతున్నాడు. అట్టి పౌరుషము అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అలాగున ఉంటే మీరే బలవంతులు. ద పవర్ ఆఫ్ హిస్ మైట్. ఏంటండి? నాతో పాటు చెప్పండి. ద పవర్ ఆఫ్ హిస్ మైట్. ఇంగ్లీష్లో యొక్క మహాశక్తిని క్రీస్తులో నిలబడి ఉంటే ఆయన యందు బలవంతులుగా మారుస్తుందనే మాటకు అక్కడ ఇంగ్లీష్లో
బైబిల్లో మనకి ఈ మాటను చూడగలం. ద పవర్ ఆఫ్ హిస్ మైట్గా దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు కూడా మనందరికీ కూడా అలాంటి బలము దేవుడు అనుగ్రహించునుగాక. ఏం చేయాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రతిదానికి కూడా ప్రార్థనే మనల్ని అంత బలవంతులుగా మారుస్తుంది.